యువతులు గర్భిణి ధరించినప్పుడు పూజలు చేయవచ్చ లేదా? సహజంగానే స్త్రీలకు భక్తిభావం ఎక్కువగా ఉంటుంది. పూజ కోసం పూలు కోయడం, వాటిని మాలగా కట్టి దైవానికి సమర్పించడంలో వాళ్ళు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతుంటారు. పూజలు, అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ ఉంటారు. శ్రావణ, కార్తీక మాసాల్లో వాళ్ళు మరింత తీరిక లేకుండా ఉంటారు. అలాంటి యువతులు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు చేయవచ్చా లేదా అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్ళు మరింత తికమకపడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలని, కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గాని, పుణ్యక్షేత్రాల దర్శనం చేయకూడదని అంటోంది. కోటిసార్లు పూజ చేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం, కోటి స్తోత్రాలు చదవడం కన్నా ఒకసారి జపం చేయడం, కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అందువలన గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు. పూజల పేరుతో వాళ్ళు ఎక్కువసేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్యక్షేత్రాలు చాలా వరకు కొండలపై ఉంటాయి. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందువల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది. ధ్యానం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అది శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది కనుక ధ్యానం చేయడమే మంచిదని పండితులు కూడా చెబుతుంటారు.